బాగున్నారా టీడీపీ గారు? కిచెన్ గార్డెన్స్ ఎన్ని మీకు శాంక్షన్ అయ్యాయి? 22. 22 ఈ కిచెన్ గార్డెన్స్ ఎంత 10,000 వస్తుంది కదా? తర్వాత మనకి ప్రీ స్కూల్ మెటీరియల్ మనమే సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ లో కొనిచ్చాము జేసీ గారి అప్రూవల్ తో. ఇదంతా మనము డిఫరెంట్ ఏజెన్సీస్ ఇచ్చేసాము. ఈ పోషణ అంటే కిచెన్ గార్డెన్ పర్పస్ కి యూజ్ చేస్తారా? అవును సార్. 22 సెంటర్లు సెలెక్ట్ చేశారా? ఈ నియోజకవర్గం 22 సెలెక్టెడ్ అమ్మా, కరెక్ట్గా? ఎందుకు ఈ సెంటర్కి ఇవ్వలేదు? వాటర్ లేదా? అదే, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా? అదే, ఎందుకంటే ఏదో ఊరికి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళకు, అట్లా కాకుండా మనం యూటిలైజ్ చేయాలి. అది దట్స్ గుడ్ గుడ్. మనం అనుకూలం అంటే ఏంటంటే మనకు కొంచెం స్థలం ఉండాలా, ప్రహరీ గోడ ఉండాలా, వాటర్ ఫెసిలిటీ ఉండాలి. అవి మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఎట్లంటే అట్లా మళ్ళీ మనం ఈడేం గ్యాప్ వచ్చింది మీకు 2.5 ఒకటేసారి ఇచ్చేసారా? ఏకుంటేట కాదు సూపర్వైజర్ మీరు చూడాలమ్మా ఇవన్నీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇటు రాసి సంతకం పెట్టించుకోవాలా? అసలు రాయకనే సంతకాలు పెట్టించుకోవాలి, రాయకుండా ఉంటే ఎట్లా? జాగ్రత్త, మీరు ఈ సారీలు గిరీలు కుదరదమ్మా, మీరు అర్థం చేసుకోండి. ఏదైనా సరే రికార్డు సిస్టమేటిక్గా మెయింటైన్ చేసుకోండి. హాఫ్ డే సెలవే కదా మీకు మధ్యాహ్నం నుంచి, ఏదో 1 గంట ఉండి ఇవన్నీ రాసుకొని పోతూ ఉండాలి. ఈ ఫిబ్రవరి నెల కూడా ఎట్లంటే అట్లుంది. ఎట్లా వీళ్ళకందరికి ఒక గ్రూప్ ఉందా? ఎట్లా చేస్తారు కమ్యూనికేషన్? తెలపడం ఎట్లా తెలుపుతారు? ఫోన్ చేస్తాను సార్, అందరికీ రాని వాళ్ళను ఆయమ్మ ఇంటి దగ్గరికి పంపిస్తాను సార్. మీరు ఏదైనా గ్రూప్ పెట్టుకొని అందరికి గ్రూప్లో మెసేజ్ ఇవ్వచ్చు కదా, టిప్స్ వచ్చాయి తీసుకెళ్ళండి. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మేడం, ఇది యాక్చువల్లీ దీంట్లో అర్హత కలిగి వాళ్ళకు మనం ఇవ్వలేదంటే కనుక ఏదైనా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 25X ఇవ్వాలి, ఆ 25X వాళ్ళకి ఇవ్వలేదు మనం, ఏది మన యాప్ ప్రాబ్లమో ఏదో మన ప్రాబ్లం వల్ల వాళ్ళు మాకు కంప్లైంట్ పెడితే 25Xకు 125% మీ అధికారులందరూ డబ్బులు కట్టివ్వాలి. అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చెప్తా ఉంది. అది ఏంది అనేది, అది ప్రాబ్లం మనది అయితే వాళ్ళు తీసుకుపోలేదు పిలిచినా కానీ అది సెకండరీ, అది మనకు సంబంధించింది కాదు. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఈ యాక్ట్ ఈ సెక్యూరిటీ అలవెన్స్ అంటారు దీన్ని. దీంట్లో ఎవరైనా సరే ఒక వినియోగదారుడు రైస్ కానీ, మన పబ్లిక్ ఇచ్చే రైస్ కానీ, అంగన్వాడీస్ కానీ, మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అన్నం పెట్టకపోవడం కానీ, గుడ్లు ఇవ్వకపోవడం కానీ, కొన్నిసార్లు గుడ్లు రాలేదు ఇవ్వలేదు అంటారు. అది ఎవరి ప్రాబ్లం? పిల్లల ప్రాబ్లం కాదు కదా, వీళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు మిల్క్ ఈ నెల రాలేదు ఇవ్వలేదు, ఈ నెల అసలు రాలేదు ఇవ్వలేదు అసలు మనం, వాళ్ళు మాకు కంప్లైంట్ చేస్తే కదా, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక కంప్లైంట్ పెడితే 125% ఫైన్ కట్టివ్వాలి అందరూ, మొత్తం పీడీ గారు కానీ, నెక్స్ట్ లెవెల్ అట్లా చెప్తుంది అన్నమాట. మాకు ఇంతవరకు ఎప్పుడు 3 ఏళ్ళ నుంచి ఎవరు కంప్లైంట్ పెట్టలేదు, ఎవరు అంటే తెలియదు, అవేర్నెస్ లేదు. ఇది ఏమాత్రం ఇక్కడ ఆ విధంగా జరిగిందంటే కనుక మళ్ళీ అంటే ఒక బ్లాక్ మార్క్, మనం ఇవ్వలేదు అనేది ఒక బ్లాక్ మార్క్ మనకు. ఆ బాధలన్నీ మనవి, వినియోగదారునికి మనము ఇచ్చినమా, వాళ్ళకి చేరిందా లేదా, చేరలేదంటే మన తప్పులు ఇవన్నీ. ఓవరాల్గా ఇన్ కేస్ రాయమ్మా బాగా చేసావు, బాగా కారం ఉంది, అన్నం కొద్దిగా నీళ్ళు ఎసురు పోయి కొంచెం. మీరేం చేస్తారంటే అమ్మా, ఇంత ఒక 15 మంది ఉంటారు కదా పిల్లలు, ఒక పరాతం తీసుకొని బేషన్ అంతా పప్పు అన్నీ కలిపేసేయండి, కలిపి ప్లేట్లలో పెట్టండి. పెడితే వాళ్ళు ఈజీగా తింటారు. లేదంటే మీరు మళ్ళీ ఒక్కొక్క ప్లేట్ కలిపియడము, కలుపుకోలేరు పిల్లలు, అది వాళ్ళే ఒట్టెన్నం తింటా ఉంటారు కలుపుకోలేక. అది మీరు ఒక పరాతంలో కలిపి బాగా నీట్ రౌండ్ కూర్చోబెట్టుకొని చుట్టూ పెడతా ఉంటే బాగా పిల్లలు తింటారు. కలుపుకునే పని లేకుండా చిన్నపిల్లలు వాళ్ళు కలుపుకోలేరు అనమాట, మీరు కలిపియాలి. మళ్ళీ ఆ కలిపేది ఏదో పరాతంలో కలిపి పెట్టిస్తే పోయింది కదా. చేస్తుందా? వెరీ గుడ్. పెద్ద
మోస్ట్లీ అట్లా చేయండి అమ్మా ఎక్కడ కూడా, ఓకే సార్. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. దాని తర్వాత సిడిపిఓ గారు, మాకు సూపర్వైజరు ప్లస్ సిడిపిఓ ఇద్దరు నెంబర్లు స్టిక్ చేయాలి బయట మొత్తం. మేడం జిల్లా అంతా చెప్పండి ఖచ్చితంగా. అది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలా, ఈ టీచర్ గురించి మాకు కసురుకుంటా ఉందో, తిడతా ఉందో, ఇవ్వడం లేదో, ఇంకోటి అనే కంప్లైంట్ మీకు తెలియాలి. మీరు తెలిస్తే దాన్ని ఇమీడియట్గా ఏమమ్మా ఇట్లా అరిచావంటా నువ్వు అంటే కన్నా కొంచెం భద్రత ఉంటుంది, జాగ్రత్త పడతారు, అరే మా కంప్లైంట్ చేస్తారు అని ఒక జవాబుదారితనం. దానికోసం ఖచ్చితంగా స్టిక్ చేయండి అమ్మా. మొత్తం స్టిక్ చేయండి. ఎక్కడ ఏదైనా కానీ ఎవరో రేర్గా ఇబ్బంది పడిన వాళ్ళు చేస్తారు, ఎవరేం చేయరు. అందరూ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా రెస్పాండ్ అయ్యి ఈ టీచర్ కాల్ చేసి ఇట్లా ఏదో నువ్వు ఇవ్వలేదంట, గట్టిగా అరిచావంట అంటే ఆ టీచర్ చెప్పే రీజన్ కూడా వినొచ్చు మనం. ఏదో ఉంటుంది అదే అంతే. అంటే నేనేమి కొంతమంది గ్రడ్జ్తో అయినా సరే కాల్ చేసి చెప్తా ఉంటారు, నేను కాదన్నాను. కానీ మనకు రీజన్ తెలియాలా. ఈ టీచర్ కూడా అంగన్వాడీ వర్కర్ కూడా అర్థమయ్యి అరే మనం ఏమైనా ఉంటే కంప్లైంట్ పోతుంది, జాగ్రత్తగా ఉండాలనే ఒక భద్రత, భయం అనేది ఉంటుంది. బాగా చేస్తున్నారమ్మా, బాగా చేయండి. వెరీ గుడ్.